హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఈరోజు మనందరికీ కూడా కొన్ని పరిచయాలు ఉంటాయి, కొన్ని స్నేహాలు ఉంటాయి. ఈ పరిచయాలు స్నేహాల్లో చిన్ననాటి నుండి కూడా తల్లిదండ్రులు చెప్తారు, మంచి వారితోటి స్నేహం చేయమని చెప్తారు, మంచి వ్యక్తులతోటి నీ పరిచయాన్ని అనుబంధాన్ని పెంచుకోమని చెప్తారు. మరి నిజంగా మనందరము మనం ఎంపిక చేసుకునేటువంటి స్నేహితులు, ఆప్తులు, పరిచయస్తులు వీళ్ళందరూ కూడా మంచివారేనా? ఎట్లా జడ్జ్ చేస్తాం వీళ్ళందరినీ? మనకు పరిచయం అయినప్పుడు వారు మంచివారే అయి ఉండవచ్చు, కానీ వారితో లోతుగా వెళ్తున్నప్పుడు మనకు వారిలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు తారసపడుతూ ఉంటాయి. వారి గుణం కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, వారి ప్రవర్తన కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఎంత మంచి వ్యక్తితోటి మనం స్నేహం చేసినా సరే ఏదో ఒక లోటుపాటు అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే దీన్నంతా అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మనము ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో అనుబంధాన్ని కొనసాగించాలి? ఈ ప్రపంచమంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ఈ రోజుల్లో మనము ఖచ్చితంగా ఈ ప్రపంచంతో అంటి ముట్టనట్లు తామరాకు మీద నీటి బొట్టులాగానే ఉండాలి. అటువంటప్పుడు మన యొక్క ధ్యాసను, మన యొక్క పరిచయాలను ఇంకొక వైపుకు మళ్ళిస్తే, మన స్నేహాన్ని ఇంకొక వైపుకు మళ్ళిస్తే ఎట్లా మళ్ళించగలుగుతాం? పక్కింటి ఆమెతో స్నేహం చేయకుండా ఉండలేము, ఎవరైనా మార్కెట్లో ఎదురుపడితే పరిచయం పెంచుకోకుండా ఉండలేము. మరి ఎట్లా వీటిని డైవర్ట్ చేసుకోవచ్చు? ఎట్లా డైవర్ట్ చేసుకోవచ్చు? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ డైవర్షన్ కనుక చేసుకోగలిగితే మన జీవితంలో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరో ఏమో అనుకుంటున్నారని, ఓ స్నేహితురాలు ఇంటికి ఈరోజు ఫంక్షన్కి పోకపోతే తను ఏమో అనుకుంటుందని, ఇటువంటి మనకు అంతర్మదనాలు లేకుండా ఉండడానికి ఒక గొప్ప సాధన ఉంది. చాలా సింపుల్ సాధన. అందులో మొదటిది, మనకు ఒక మంచి స్నేహితుడిగా
సద్గురువును ఎంపిక చేసుకోవడం. సద్గురువు ఒక మంచి స్నేహితుడు. ఒక మంచి స్నేహితుడి దగ్గరికి పోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మనకు మంచి స్నేహితులు పరిచయం అవుతారు. ఇది ఎట్లా సాధ్యం? ఈరోజు నేను వాస్తవంగా చెప్తున్నాను, నేను ఎవరితో కూడా స్నేహబంధాన్ని, నేను లౌకికపరమైనటువంటి స్నేహబంధాన్ని దాదాపుగా నేను అన్నీ తెరించుకొని ఒక 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలుగా అంతకుముందు నా స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళతో కూడా నేను ఎవరితోటి కూడా సరిగ్గా సంబంధ బాంధవ్యాలను నేను నెరపట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు 100 మందికి పైగా స్నేహితులు నాతో ఉన్నారు. ఆ స్నేహితులు ఎవరు? ఇక్కడే దాదాపు 60 మంది ఉన్నారు నా స్నేహితులు. రోజు వారితోటే నేను స్నేహం చేస్తాను. ఎవరు వాళ్ళు? మీరు ఈ మందిరంలో చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా నా స్నేహితులు, నా ఆప్తులు. నేను వారితోటే నేను స్నేహం చేయగలుగుతాను, ఇతరులతో స్నేహం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. బాబాతో కొన్ని ఏళ్ల పాటు బాబా ప్రత్యక్ష సహచర్యం కలిగినటువంటి వాళ్ళు. కొంతమందికి వినేవాళ్లకు ఇది ఒక పిచ్చిలా అనిపించవచ్చు. వాళ్ళతో స్నేహం చేయడం ఏమిటి? ఎస్, వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళతో చేసేటువంటి స్నేహము అది భౌతికపరమైనటువంటి స్నేహం కాదు. నేను ప్రతి నెలలో కనీసం ఒక 4-5 ఈవెంట్స్ను నేను నా వ్యక్తిగతంగా నేను చేసుకుంటాను. మీరు ఎంతమందికి మాధవరావు దేశపాండే, శ్యామా గురించి తెలుసు? మరి బాబా గురించి మీకు ఎలా తెలుస్తుంది? శ్యామా గురించి తెలియకపోతే బాబా గురించి ఎలా తెలుస్తుంది? మామిడి చెట్టు యొక్క గొప్పతనం తెలవాలంటే దాని చెట్టు పండును తింటే కదా మామిడి చెట్టు గొప్పతనం తెలిసేది. మామిడి ఆకునో లేకపోతే మామిడి ఆ మొద్దునో తింటే, మామిడి చెక్కనో, ఆ చెట్టుకున్నటువంటి చెక్కనో తింటే దాని గొప్పతనం తెలియదు కదా. మరి మాధవరావు దేశపాండే గురించే తెలియకపోతే సగనమేర్ నాయక్ గురించి ఎలా తెలుస్తుంది? కాకాసాహెబ్ దీక్షిత్ గురించి ఎలా తెలుస్తుంది? ఎవరు శ్యామా? ఎవరి మాధవరావు దేశపాండే? మాధవరావు దేశపాండే బాబాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి భక్తుడు. ఎంత సన్నిహిత్యం అంటే ఒక తండ్రి కొడుకుకు ఎటువంటి బంధం ఉంటుందో అటువంటి బంధం ఉన్నటువంటి వాడు. 26వ తేదీ, ఏప్రిల్ 26వ తేదీ నా స్నేహితుడు సాయిలో ఐక్యమైనటువంటి రోజు. నేను గుర్తుపెట్టుకుంటా ఇవన్నీ. ఏప్రిల్ 26, 1940లో శ్యామా వారి దేహాన్ని వదిలేశారు. 26వ తేదీ, ఏప్రిల్ 26వ తేదీ 1940 ఏ రోజు వచ్చిందో తెలుసా? గురువారం. అంటే బాబాతో మన అనుబంధాన్ని పెంచుకోవాలంటే బాబాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకోవాలి. శ్యామా ఎంత గొప్ప ఉన్నత సంస్కారం కలిగినటువంటి వారంటే, శ్యామాకు బాబాతో ఎంత అటాచ్మెంట్ అంటే, శ్యామా చెప్పినటువంటి మాటను బాబా తీసి పడేసేటువంటి వారు కాదు. ఏ రోజు కూడా ఏదైనా కొన్ని విషయాలలో కాస్త ఎవరికైనా పాఠాన్ని నేర్పదలుచుకుంటే, శ్యామా నువ్వు చిన్నపిల్లవాడివిలే, నీకు తెలియదులే అని చెప్పి అనేవాడు తప్ప శ్యామా మాటను తీసివేసేటువంటి వాడు కాదు. అట్లా అని చెప్పి శ్యామా బాబా దగ్గర అతి చనువు కూడా పోలేదు. బాబాతో చనువు ఉందని చెప్పి బాబా పైన అధికారాన్ని శ్యామా చెలాయించలేదు. ఒక గొప్ప అనుబంధాన్ని ఇద్దరి మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు. శ్యామా షిర్డీలో ఒక సాధారణమైనటువంటి బడిపంతులు, చిన్న స్కూల్లో పనిచేసేటువంటి వాడు. మీ అందరికీ తెలుసు కదా, గవర్నమెంట్లో ఎక్కువ కాలం ఒక చోట పనిచేసిన తర్వాత ఖచ్చితంగా ఆ స్థానం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను. శ్యామాకు కూడా ఒకసారి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి. నువ్వు ఇక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరికి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే శ్యామా ఆ ట్రాన్స్ఫర్స్ను అంగీకరించకుండా బాబా సహచర్యం లేనటువంటి నా ఉద్యోగము, నా జీవితము ఎందుకు కూడా కొరగానటువంటిది, అవసరమైతే నా ఉద్యోగాన్ని వదులుకుంటాను తప్ప మీరు ట్రాన్స్ఫర్ చేసిన దగ్గరికి నేను పోను అని అంటాడు. పై అధికారులు చెప్తారు, నీ భవిష్యత్తు మొత్తం నువ్వు నాశనం చేసుకుంటున్నావు, నువ్వు వెళ్ళు ట్రాన్స్ఫర్, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నీకు షిర్డీకి చేయిస్తా అన్నా సరే అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరికి ఉద్యోగాన్ని వదిలేశారు బాబా కోసం. చిన్న బడిపంతుల ఉద్యోగము, బాబా సహచర్యం లేనటువంటి, బాబా లేనటువంటి ఊరిలో నేను చేయలేనని చెప్పి బాబా కోసం తను చేసేటువంటి ఒకే ఒక ఆధారం కుటుంబానికి, దాన్ని కూడా వదిలేశాడు. మరి అలా ఉద్యోగాన్ని వదిలేసినటువంటి శ్యామాకు మరి భుక్తి ఎట్లా?
ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం ఖచ్చితంగా బాబా చూపెడతాం. మనం అనుకుంటాం మనం చేసేటువంటి ఈ వృత్తే గొప్ప అనుకుంటాం, కానీ ఆ వృత్తిలో మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే, ఇబ్బంది కలుగుతుంటే బాబా ఖచ్చితంగా దాని నుంచి దూరం జరిపి మళ్ళీ నీకు ఒక ఆల్టర్నేట్ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. శ్యామ చాలా రోజుల క్రితము ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు చదివాడు. అతనేమో ఆయుర్వేదంలో శిక్షణ పొందలేదు, ఆయుర్వేద వైద్యాన్ని చదవలేదు, ఏమీ లేదు. ఇక బడిపంతుల ఉద్యోగం బూస్టింగ్ అయిపోయింది. మెల్లిగా ఏం చేస్తాడంటే ఆయుర్వేద మందులను తయారు చేయడం మొదలు పెడతాడు. మందులను తయారు చేయడం మొదలుపెట్టి దాంట్లో ఒక చిన్న చిట్కా వాడతాడు. ఎవరైనా సరే బాగాలేదని చెప్పి వస్తే ఆ ఆయుర్వేద మందులో బాబా ఊదిని కలిపి ఇచ్చేటువంటి వాడు. అట్లా చాలా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అనేక రోగాలు నయమవుతూ ఉన్నాయి. దాంతో శ్యామకు గొప్ప పేరు వస్తుంది. అరే, శ్యామ ఇచ్చినటువంటి మందు రోగానికి పనిచేస్తుంది, రోగం నయమవుతుందని చెప్పి చాలామంది రావడం ప్రారంభించారు. నామమాత్ర ఫీజు తోటి వారి యొక్క ఆరోగ్య సమస్యలను శ్యామ పరిష్కరించేటువంటి వారు. అట్లా తన బడిపంతులు ఉద్యోగంలో వచ్చేటువంటి జీతం కంటే కూడా ఇంకొంచెం మెరుగ్గానే సంపాదన మెరుగుపడ్డది. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? శ్యామ విజ్ఞతతో ఆలోచించాడు. నేను బ్రతకడానికి ఆయుర్వేదాన్ని నేను కొంత చదివాను, కానీ ఆ ఆయుర్వేదం ఫలించాలంటే బాబా కృప కావాలి. అందుకని బాబా ఇచ్చినటువంటి ఊదిని ఆ మందుల్లో కల్పించేటువంటి వాడు. బాబా ఇచ్చినటువంటి ఊదినంతా కూడా బాబా పిడికిళ్లతో ఊది ఇచ్చేవాడు. ఆ ఊదినంతా కూడా తీసుకొని తన ఇంట్లో కుండలను ఏర్పాటు చేసుకుని ఆ కుండలలో పోగు చేసుకునేటువంటి వాడు. అయితే ఆ కుండలు నిండిన తర్వాత దానికి ఒక పైన వస్త్రం కట్టి పెట్టి అన్నీ అటకపోయిన పెట్టేవాడు. బాబా ఎవరైనా కాస్త ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే శ్యామ ఇంటికి భోజనానికి పంపించేటువంటి వాడు. ఒక వ్యక్తి వెళ్ళి చూస్తాడు. ప్లస్ అప్పటికే తను ఏం వింటాడంటే బాబా విలువైనటువంటి వస్తువులను, అనేక వస్తువులను శ్యామకి ఇస్తూ ఉంటాడు. శ్యామ దగ్గర ఖజానా పెట్టాడు, బాబా ఖజానంతా కూడా శ్యామ దగ్గర ఉందని చెప్పి వింటాడు. ఆ కుండలన్నీ చూస్తాడు. అరే రే మాధవరావు, మీరు ఎంత అదృష్టవంతులు, బాబా ఖజానా అంతా మీ దగ్గరనే ఉన్నట్టుంది కదా అంటే శ్యామ అంటాడు, అవునవును ఖజానా అంతా నా దగ్గరనే ఉందని అంటాడు. ఈ పెద్ద మనిషి ఊర్లో అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు అందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడు? శ్యామ దగ్గర విలువైనటువంటి వస్తువులు అనేకం బాబా ఇచ్చి ఉన్నాడు, అవన్నీ కుండలలో మూటలు కట్టి పెట్టాడు అని అంటాడు. ఆ నోట ఈ నోట ఈ విషయం దొంగలకు చెవున పడుతుంది. ఒకరోజు శ్యామ ఇంట్లో దొంగలు పడతారు. దొంగలు పడి కుండలన్నీ తీసిపోస్తే నట్టింట్లో పెద్ద ఊది రాసి ఏర్పడుతుంది. అంటే బాబా ఇచ్చినటువంటి ఆ ఊదిని, దానినే వారు సర్వస్వంగా, దానినే ఐశ్వర్యంగా శ్యామ భావించాడు. అట్లా బాబా ప్రతిరోజు కూడా అనేక మందికి తన దక్షిణ నుంచి డబ్బు ఇచ్చేటువంటి వాడు. శ్యామ ఆ డబ్బు పైన ఏ రోజు కూడా ఆశపడలేదు. శ్యామకు ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని బాబా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సద్గ్రంథాన్ని, లేకపోతే ఏదైనా బాబా చేతి తగిలినటువంటి వస్తువును మళ్ళీ తిరిగి తీసుకోవాలని, బాబా కరస్పర్శ తగిలినటువంటి వస్తువు వాళ్ళ ఇంట్లో ఉంటే క్షేమమని భావించి చాలామంది బాబా దగ్గరికి వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలను, రకరకాలైన వస్తువులను తీసుకొచ్చి బాబా చేతికి ఇస్తే, బాబా మళ్ళీ తిరిగి ఇస్తే సంతోషంగా వాళ్ళ ఇళ్లలో పెట్టుకునేటువంటి వారు. అటువంటిది చాలామంది తెచ్చినటువంటి ఆ గ్రంథాలను చాలా మట్టుకు బాబా శ్యామకిచ్చి, శ్యామ ఇది మన ఖజానాలో పెట్టు, ఇది మన దగ్గరే ఉండనివ్వు అని అంటారు. ఒకసారి నార్వేకర్ అనేటువంటి భక్తుడు ఒక మంచి వెండి నాణాన్ని తయారు చేసుకొని తీసుకొచ్చుకుంటాడు. ఆ వెండి నాణానికి ఒకవైపు సీతారామ లక్ష్మణులు, మరొక వైపు ఆంజనేయ స్వామి ఉంటాడు. బాబా చేతికిస్తాడు. చేతికి ఇవ్వగానే నార్వేకర్ ఆశపడతాడు, బాబా మళ్ళీ తిరిగి నాకు ఇది ఇస్తే నా ఇంట్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ఆ లాకెట్ను పెట్టుకొని పూజించుకోవాలనేటువంటిది ఒక ఆశ అన్నమాట. దాన్ని చూసిన తర్వాత బాబా శ్యామకిచ్చి, శ్యామ ఇది మన ఖజానాలో పెట్టు, మన దగ్గర ఉండేది చాలా మంచిది అని అంటాడు. సరే అని చెప్పి శ్యామ తీసుకెళ్ళిపోతాడు. కానీ నార్వేకర్ మనసులో మాత్రము ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలని ఉంటుంది. వెళ్ళి శ్యామ దగ్గరికి వెళ్ళి రాయబారం చేయమని అడుగుతాడు బాబాను.
ఏంటంటే బాబాకు దాని విలువ ఎంతో అంతకు సంబంధించినటువంటి డబ్బు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు అదే లాకెట్ కావాలి అని అంటాడు. సరే అని చెప్పి శ్యామ నార్వేడ్కర్ని తీసుకొని వెళ్తే బాబా అడుగుతాడు, దీని విలువ ఎంత ఉంటుంది అంటారు. నార్వేడ్కర్ అంటారు 25 రూపాయలు ఉండవచ్చు అని అంటారు. సరే 25 రూపాయలు నాకు ఇవ్వు అని అంటారు. ఆ రోజుల్లో 25 రూపాయలు జేబులో ఎవరు పెట్టుకొని తిరగరు. నార్వేడ్కరు తన పరిచయస్తులు అందరి దగ్గర 25 రూపాయలు పోగు చేసి బాబా దగ్గర తెచ్చి పెడతారు. పెడితే బాబాకు మళ్ళీ మనసు అంగీకరించదు. శ్యామ 25 రూపాయలు కాదు, అంతకు 1000 రేట్లు ఇచ్చినా సరే దీని విలువకు సమానమైనటువంటిది కాదు, వద్దులే ఇది మన దగ్గరే ఉంచుకుందామంట. అట్లా శ్యామ దగ్గర బాబా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను శ్యామకి ఇచ్చాడు. చాలామంది అనుకునేటువంటి వాళ్ళు, అరే శ్యామకు బాబాకు ఇంత దగ్గరి అనుబంధం ఉందే, ఈ దగ్గరి అనుబంధం ఉన్నటువంటి శ్యామకు మాత్రం రూపాయి ఇవ్వడు బాబా. తాత్యాకి 50 రూపాయలు ఇస్తాడు, బడే బాబాకు 100 రూపాయలు ఇస్తాడు, బయ్యాజీకి 50 రూపాయలు ఇస్తాడు, వాడికి 10 రూపాయలు ఇస్తాడు, వీడికి 10 రూపాయలు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు, శ్యామకి ఎందుకు ఇవ్వడు? మీరందరూ కూడా మనం ఇప్పుడు చాలామంది బాబా భక్తులను చూస్తే మామూలుగా బాబా దగ్గరికి వచ్చి ఏదో నమస్కారం పెట్టుకొని అర్చన చేయించుకొని పోయినటువంటి వాళ్ళకు వాళ్ళ కోరుకునే అన్నీ జరుగుతాయి. కానీ బాబానే సర్వస్వం అని అంటి పెట్టుకునేటువంటి వాళ్ళకి ఏమీ జరగదు. ఏమీ జరగదని మనం అనుకుంటాం, కానీ బాబా వాళ్ళకి మరొకటి ఇస్తాడు. వారికి జీవితంలో గొప్ప వైరాగ్యాన్ని ఇస్తాడు. జీవితంలో ఉన్నటువంటి దాంట్లో సంతృప్తిగా బతికేటువంటి వరాన్ని బాబా ఇస్తాడు. మనము ఇప్పుడు బాబా దగ్గర లౌకికపరమైనటువంటి వస్తువులను సౌకర్యాలను పొందుతున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళ, బాబా నీడన జీవితానికి కావలసినటువంటి తృప్తిని, ఆనందాన్ని, చివరికి కావలసినటువంటి వైరాగ్యాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళ? నా దృష్టిలో రెండో వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా సరే ఎంత సంపద ఉన్నా ఏమున్నా సరే ఆత్మతృప్తి లేనటువంటి జీవితం అది ఎందుకు పనికిరాదు. చివరికి మనం కోరుకునేటువంటిది అదే, బాబా శాంతినివ్వు, తృప్తినివ్వు, శాంతినివ్వు, తృప్తినివ్వు. చాలా డబ్బు సంపాదించిన తర్వాత దొరకనటువంటిది ఏంటంటే, అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత దొరకనటువంటిది ఏంటంటే శాంతి, సౌఖ్యము, ఆనందం. ఈ 3 దొరకవు. ఈ 3ంటిని బాబాయ్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎటువంటి వారికి ఇస్తారంటే, కేవలము నువ్వు నా జీవితంలో ఉంటే చాలు బాబా, ఇంకేమీ అవసరం లేదు, సర్వస్వం నువ్వే అనుకుంటే ఖచ్చితంగా బాబా అవి ఇస్తాడు. అట్లా శ్యామకు కూడా అదే అనుగ్రహించారు బాబా. శ్యామ ఎంత చనువుగా ఉండేటువంటి వారంటే, మీరందరూ కూడా సచ్చరిత్రలు చదువుకుంటారు కదా, ఔరంగాబాద్కర్ భార్య సంతానాన్ని లేకపోతే బాబా ముందు వచ్చడానికి సిగ్గుపడుతుంటుంది. ఎందుకంటే బాబా చుట్టూ దర్బారులో అందరూ ఉంటారు, ఆ మగవాళ్ళ ముందర అడగాలి, దానికి కాస్త సంకోచిస్తూ ఉంటుంది అడగడానికి. తర్వాత శ్యామను సంప్రదిస్తే శ్యామ అడుగుతుంది, అయ్యా మీరే బాబాకు నా యొక్క వినతిని చెయ్యండి అంటే, లేదు బాబా భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి పక్కకు వస్తారు, నువ్వు కొబ్బరికాయ తీసుకొని అక్కడికి వచ్చేసేయి అని అంటారు. ఆవిడ అలాగే కొబ్బరికాయ తీసుకొని అక్కడికి వెళ్తుంది. వెళ్తే బాబా ఈవిడకు పుత్ర సంతానం లేదు, అసలు సంతానమే లేదు, నువ్వు కనుక అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది, ఆ కొబ్బరికాయ తీసి ఆమె ఒళ్ళో వెయ్యి బాబా అని అంటారు. బాబా అంటారు, శ్యామ మరీ ఇంత చిన్నపిల్లవాడిగా వ్యవహరిస్తావేంటి, కొబ్బరికాయ చెంగులో వేస్తే పుల్లలు పుట్టడం ఏంటి శ్యామ అంటే, లేదు బాబా చేతిలో పుచ్చుకో అని చెప్పి చేతికిస్తాడు. బాబా దాన్ని ఊపుతూ ఉంటే లోపల నీళ్లు ఆడుతూ ఉంటాయి. అవును బాబా, ఈ తల్లి గర్భంలో కూడా ఆ విధంగా ఆ బిడ్డ ఆడాలి, అందుకనే నీ అనుగ్రహం కావాలి అంటే, లేదురే శ్యామ ఇదంతా అయ్యే పని కాదంటే, అప్పుడు శ్యామ అంటారు, అంటే ఎంత అధికారం, ఎంత సాధికారిత బాబా పైన ఉంటే అంటారో చూడండి, అమ్మా నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, కలగకపోతే మరుసటి సంవత్సరం ఇదే రోజు ఈ పకీర్ నెత్తిన ఇదే కొబ్బరికాయ కొట్టి మసీదు నుంచి తరిమేస్తానంట. ఎట్లా అనగలుగుతాడు ఆ మాట? అంటే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే, ఆయన ముందు చెంగు చాచావంటే అమ్మా ఖచ్చితంగా అది జరుగుతుందనేటువంటి విశ్వాసం శ్యామకుంది. అట్లా శ్యామ బాబా పట్ల ఒక సాధికారిత కలిగి ఉన్నాడు. ఇటువంటి భక్తుడి గురించి మనం తెలుసుకోకూడదా? ఇటువంటి భక్తుడి యొక్క జీవితంతో మనం స్నేహం చేయకూడదా? ఏం తెలుస్తుంది శ్యామ జీవితంతో మనం స్నేహం చేస్తా? శ్యామ అనేటువంటి క్యారెక్టర్ను మనం చదివితే ఏం తెలుస్తుందంటే, బాబా ఎవరైనా సరే
వారి ఇళ్లల్లో శుభకార్యాలకు రావాలని పిలిస్తే, ఇంకెక్కడికైనా పిలిస్తే, నేను రానులే, నేను పకీర్ను, నా బదులు శ్యామా వస్తాడు, నేనొస్తే శ్యామా వచ్చినట్టే అని అంటాడు. కోటీశ్వరుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా బాబా శ్యామానే పంపిస్తాడు. అంటే ఆ రోజు అందరూ కూడా శ్యామ అంటే బాబా యొక్క ప్రతినిధిగా భావించేటువంటి వాడు. అయినా సరే శ్యామ ఏ రోజు కూడా తను ఒక అహంకారానికి పోలేదు. నేను బాబా యొక్క ప్రతినిధి అనేటువంటి దాంట్లోకి వెళ్ళలేదు. వెళ్ళకుండా నిడారంబరంగా ఉన్నాడు. ఎంత నిడారంబరంగా అంటే తన జీవితంలో ఏ ఆడంబరాలను కొని తెచ్చుకోలేదు, లేనటువంటి దేనిని కూడా రాసుకోలేదు. అంతెందుకు శ్యామ అంటే ఆ రోజు భక్తులకు ఎంత గౌరవం అంటే, బాపు సాహెబ్ బూటీ, ఈరోజు మీరు అందరూ షిరిడీకి పోతారు, షిరిడీలో బాబా సమాధి ఉన్నటువంటి ఆ మందిరాన్ని కట్టించినటువంటిది బాపు సాహెబ్ బూటీ. ఆ రోజుల్లోనే నాగ్పూర్లో కోటీశ్వరుడు, కొన్ని వందల ఎకరాల భూమికి ఆస్వామి. అటువంటి బూటీ చివరి గడియలు వస్తాయి. వచ్చినప్పుడు బూటీకి మనస్సులో ఒక ఆందోళన కలుగుతుంది. నా జీవితాన్ని సద్గురు యొక్క చరణాల వద్ద ముగించాలనుకున్నాను, కానీ నా సద్గురువు నాకంటే ముందే శరీరాన్ని వదిలేశారు. మరి నా జీవితం ఇప్పుడు పావనమయ్యేది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు తన స్ఫురణలోకి శ్యామ వస్తాడు. వెంటనే నాగ్పూర్ నుంచి మనిషిని పంపించి శ్యామాను వెంట పెట్టుకొని వస్తాడు. మంచం పైన లేచి లేవనటువంటి స్థితిలో ఉన్నటువంటి బూటీ శ్యామ రాగానే శ్యామాను మంచం పైన కూర్చోబెట్టి తన స్టూలు వేసుకొని శ్యామ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని స్వీకరించి బూటీ బాబాలో ఐక్యమైపోతాడు. అంటే ఎంత గొప్ప స్థానాన్ని శ్యామకు బాబా ఇచ్చాడో చూడండి. ఇంకెవ్వరికీ లేదు బాబా ప్రస్థానంలో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి స్థానం మరెవ్వరికీ లేదు. ఎందుకు ఇచ్చాడంటే, తనకు పలుకుబడి పెరుగుతున్నా సరే, ఎవరైనా సరే ముంబై నుంచో ఇంకెక్కడి నుంచో ఉన్నతాధికారులు కానీ లేకపోతే సంపన్నులు కానీ ఎవరైనా వస్తే శ్యామ దగ్గరికి పరిచయ లేఖను రాసుకొని, సిఫార్సు లేఖను రాయించుకొని వచ్చేటువంటి వారు. ఆ సిఫార్సు లేఖ తెస్తే శ్యామ వారిని సాధారణంగా బాబా దగ్గరికి తీసుకుపోయి దర్శనం చేయించేటువంటి వారు. అయినా సరే ఏ రోజు కూడా అంతెందుకు తన ట్రాన్స్ఫర్ను ఆపించదలుచుకుంటే, తను పైరవి చేయించుకోదలుచుకుంటే, ఆ రోజుల్లో అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర నానాసాహెబ్ చందోర్కర్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆ జిల్లాకు ఆ రోజు కలెక్టర్ సెక్రటరీ అంటే కలెక్టర్తో సమానం. నానాసాహెబ్ తలుచుకుంటే ఒక్క రోజులో, ఒక గంటలో శ్యామ ట్రాన్స్ఫర్ ఆగేది. కానీ శ్యామ దానికి అంగీకరించలేదు. లేదు, నా ధర్మం ప్రకారం అది జరగాల్సిందే అని చెప్పి, ఎందుకంటే తనకు ఉన్నటువంటి బాధ్యత కేవలం తన కొడుకు ఉద్ధవ్ దేశపాండే మాత్రమే. ఉద్ధవ్ దేశపాండే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు శ్యామ. ఎందుకంటే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడు, ఎప్పుడు బాబా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు రా వాడిని అలా ఇబ్బంది పెడుతున్నావు శ్యామ అంటే, లేదు నేను ఒక సాధారణ బడిపంతుల్ని, బడిపంతులు కొడుకు కనీసం అక్షర జ్ఞానమైనా ఉండాలి కదా, వాడు రేపు ఎలా బ్రతుకుతాడు, వాళ్ళు ఎలా బ్రతికేది అని అంటే బాబా అంటాడు, వారి గురించి నువ్వు ఆలోచించకు, వారి బాధ్యత నాది అని అంటాడు. అదే జరిగింది. బాబా మహాసమాధి తర్వాత ఉద్ధవ్ దేశపాండేకు సంస్థాన్లో పూజారిగా ఉద్యోగం వస్తుంది. తను రిటైర్ అయ్యేంత వరకు పూజారిగా సంస్థానంలోనే పనిచేస్తారు. సంస్థానం ఎవరిది? బాబాదే కదా. ఏమన్నాడు బాబా? నీ కొడుకు బాధ్యత నాదిరా అని అన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడా లేదా? బాబా ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా వారు 100% నిలబెట్టుకుంటారు. అంతెందుకు, మీరు ఎవరైనా సచ్చరిత చదివేటువంటి వాళ్ళు, అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, యూ కెన్ రీడ్ సచ్చరిత, చదవండి. సచ్చరితలో 53 అధ్యాయాల్లో 40 అధ్యాయాలకు పైగా శ్యామా ప్రస్తావన ఉంటుంది. శ్యామా ప్రస్తావన లేనటువంటి అధ్యాయం ఉండదు. ఈవెన్ ఈరోజు మనం చదువుతున్నటువంటి సచ్చరితకు అనుమతి ఇప్పించడానికి, అది రాయాలనేటువంటి సంకల్పం బలపరచడానికి, ఒక కాన్ఫిడెన్స్ను అన్నాసాహెబ్ దబోల్కర్కి ఇవ్వడానికి శ్యామానే కదా. ఎవరు అడుగుతారు వెళ్ళి? అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ అడగడే, బాబా నీ చరిత్ర రాస్తాను నువ్వు అనుమతి అని చెప్పి లేదు. శ్యామాను అప్రోచ్ అయితే శ్యామా వెళ్ళి అడుగుతాడు. ఎంత చాకచక్యంగా అడుగుతాడో చూడండి. మామూలుగా బాబా మీ చరిత్రను మేము రాయదలుచుకున్నామంటే బాబా ఏమంటాడు? అరే ఎందుకు శ్యామ,
నేనేదో 5 ఇళ్లలో అడుక్కునేటువంటి వాడిని, ఏదో సాధారణమైనటువంటి భిక్షువుని, ఓ ఫకీర్ను, నాకెందుకులే చరిత్ర అని అంటారు. అందుకని రివర్స్లో అడుగుతారు. శ్యామ బాబాని అడిగేది అంతా కూడా రివర్స్లో ఉంటుంది. బాబా కోణంలో నుంచి ఆలోచించి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? బాబా, ఈ అన్నా సాహెబ్కు మీ చరిత్ర అనేటువంటి కోరిక ఉంది. అట్లని చెప్పి మీరు నేను ఒక సాధారణ భిక్షువును, ఫకీర్ను, నా చరిత్ర ఎందుకులే అని చెప్పి మీరు అనొద్దు. ఆ మాట బాబా అని తెలుసు. ఆ మాటను, బాబా రోజు నుంచి వచ్చేటువంటి మాటను ముందే శ్యామ అనేస్తాడు. మీరు అనొద్దు. అనగానే బాబా ఏమాత్రం కూడా అడ్డు చెప్పకుండా చరిత్ర రాయడానికి అనుమతి ఇచ్చాడు కదా. ఈరోజు మనం చదువుతున్నటువంటి శ్రీ సాయి సచ్చరితకు అనుమతి ఇప్పించి దానిని అక్షరబద్ధం చేయించడంలో శ్యామ కీలక పాత్ర వహించాడు. అంతేకాదు ఆ రోజుల్లో షిరిడీలో చదువుకున్నటువంటి వాళ్ళలో శ్యామ ఒక్కడే కాస్త తెలివైనటువంటి వాడు. ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేది శ్యామకు. బాగా గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఉండేది. అందుకనే అన్నా సాహెబ్ దబోల్కరు 1910లో షిరిడీకి వస్తారు. అంతకు ముందు జరిగినటువంటి లీలలన్నీ కూడా ఎవరు ఎక్కడ తెలుసుకోవాలి? మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా చదువు లేనటువంటి వాళ్ళు, పెద్దగా గ్రాస్పింగ్ పవర్ లేనటువంటి వారు దేన్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ అక్కడ అంతకు ముందు 1910 ముందు జరిగినటువంటివన్నీ కూడా దానికి ఎవరు సాక్షిభూతం అంటే శ్యామ. అందుకనే మీకు సచ్చరితలో 80% శ్యామ ప్రస్తావన ఉంటుంది. శ్యామ ప్రస్తావన లేనటువంటి అధ్యాయాలే మనకుండవు. 2వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే, బాబా సచ్చరితకు అనుమతి ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కథ, వనీకి వెళ్ళి కాకాజీ వైద్యం తీసుకొచ్చినటువంటి కథ, శ్యామ గయా యాత్ర, ఇవన్నీ కూడా ప్రతి అధ్యాయంలో శ్యామ ప్రస్తావన ఉంటుంది. అంత గొప్ప క్యారెక్టర్ శ్యామది. శ్యామకు బాబాకు మధ్య అనుబంధం ఎట్లా ఉండేదంటే ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను నేను. ఒకసారి శ్యామకు ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. విపరీతంగా కళ్ళు ఎర్రగా అయిపోయి నీళ్లు కారుతూ ఉంటాయి. మొదటి రోజు వెళ్తాడు, బాబాకు దండం పెడతాడు, కూర్చోడానికి ఇబ్బంది కూడా ఇంటికి పోతాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వస్తారు కోపంతో. బాబా అని కూడా అన్నాడు, దేవా మీరు నిజంగా భక్తుల పట్ల ఎంత శ్రద్ధ లేనటువంటి వారు, ఎంత నిష్కాములు, మీరు దయలేనటువంటి వారు. 4 రోజులుగా కళ్ళు ఉబ్బిపోయి మీ ముందు వచ్చి కూర్చుంటే మీకు కనీసం కళ్ళు కనబడట్లేదా దేవా? కనీసం నన్ను చూడట్లేదా మీరు అంటే బాబా అంటాడు, ఏమైంది శ్యామ, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ అట్లే మాట్లాడుతున్నారు మీరు, కనబడట్లేదా? నా కళ్ళు వాచిపోయి ఇంత ఇబ్బంది పడుతుంటే, ఎర్రగా నిప్పు గోళాల్లాగా మారిపోతే అవి మీకు కనబడట్లేదా అని అంటే, కనబడుతున్నాయి శ్యామ, నేనేం చేసేది? నీవు వాటితో ఆనందపడుతున్నావేమో, సుఖపడుతున్నావేమో అని అనుకున్నాను, నీకు ఇష్టమేమో అని చెప్పి అట్లా ఎర్రగా నా పైన గుర్రుగా కోపంగా చూస్తున్నావు అనుకున్నాను, నాకేం తెలుసు నీ కంటికి నొప్పి వచ్చిందని అంటాడు. భలే తమాషా చేస్తున్నారు బాబా, ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు. బాబా అంటాడు, ఓ పని చేసామా, ఇంటికి పో, ఒక గ్లాస్ నీళ్ళు వెచ్చగా బాగా కాసిన తర్వాత ఎండు మిరపకాయ గింజలు దాంట్లో వేయి, కాస్త చల్లారిన తర్వాత ఆ నీళ్ళతో కడుక్కో అని అంటాడు. ఆహా, బాబా పూర్తిగా నన్ను గుడ్డెం చేసే పనిలో ఉన్నాడు, నీకో దండమయ్యా, నీ వైద్యానికో దండం, భలే వైద్యం చెప్పావంటే, అరే శ్యామ నేను చెప్పేది విను, నేను చెప్పినట్టు చేస్తే నీ కళ్ళు రత్నాల్లాగా మెరిసిపోతాయి నాయనా, అవి పూర్వస్థితికి వచ్చేస్తాయి, నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. సరే, మనసులో కొంచెం సంతోషం ఉంది, కానీ వెళ్ళి అదేవిధంగా నీటిని వేడి చేసి దాంట్లో మిరపగింజలేసి ఆ నీటితో కళ్ళు కలుపుకుంటే బాబా చెప్పినట్టే అవి వజ్రాల్లాగా తయారవుతాయి కళ్ళు. అట్లా ఇద్దరి మధ్యలో కూడా ఒక గొప్ప సన్నిహితమైనటువంటి సంబంధం వారిద్దరి మధ్య ఉండేది. ప్రతిరోజు కూడా మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబా అందరికీ ఊది ఇచ్చేటువంటి వాడు, వచ్చి అక్కడ మళ్ళీ కూర్చునేవాడు. శ్యామ చెప్పేదాకా లేసేవాడు కాదు. వచ్చి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇక నైవేద్యాలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది, రండి వెళ్ళి భోజనం చేద్దామంటే అప్పుడు బాబా లేచి అక్కడికి వచ్చేవారు. ఎవరు పిలిచినా వచ్చేటువంటి వారు కాదు బాబా భోజనానికి. వచ్చి ఆ నింబార్ దగ్గర కూర్చొని భోజనం పెట్టిస్తే భోజనం తినేటువంటి వారు. ఎంతమందికి సాక్షాత్తు పరమాత్మతో పక్కన కూర్చొని తినేటువంటి అదృష్టం ఉంది? కేవలం కొద్ది మందికి మాత్రమే. శ్యామ లాంటి వారికి, మహల్సా లాంటి వారికి, తాత్యా లాంటి వారికి, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారికి, వీరికి మాత్రమే అదృష్టం. కాబట్టి ఆ రోజు బాబాతో సహచర్యం చేసినటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి.
ఆ స్నేహం ఎక్కడ దొరుకుతుందంటే సచ్చరితలో దొరుకుతుంది. సచ్చరితతో పాటు వారి గురించినటువంటి వారి జీవితాలను మనం అన్వేషించదలుచుకుంటే. ఎందుకంటే మన శ్రీరామనవమికి షిరిడీకి వెళ్ళాను. షిరిడీకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఒక కొత్త అనుభూతిని పొందాలని చెప్పి అనిపిస్తుంది. ఏం చేస్తారు శ్రీరామనవమికి? అక్కడ శ్రీరామ జన్మోత్సవం చేస్తారు. మన దగ్గర కళ్యాణం చేస్తాం కదా, అందులో ఒక 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఉత్సవంలో 4 ఉత్సవాలు ఉంటాయి. ఒకటి జెండా ఉత్సవం, 2 జెండాలు నానాసాహెబ్ నిమోన్కర్ అండ్ దాము అన్న. తర్వాత చందనోత్సవం ఉంటుంది, అమీర్ శంకర్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత శ్రీరామ జన్మోత్సవం ఉంటుంది, అద్భుతమైనటువంటి రామకథ ఉంటుంది. 4వది బాలాజీ నెవాస్కర్ అనేటువంటి భక్తుడు బాబా ఉండగా తనకు పండినటువంటి పంటంతా ప్రతిసారి తీసుకొచ్చి మసీదు ముందు పోసి, బాబా ఇది నీ దయ వల్ల కలిగినటువంటి పంట, దీంట్లో నుంచి మీరు తీసుకుంటే మిగిలింది తీసుకెళ్ళి నేను ప్రసాదంగా నా కుటుంబాన్ని పోషించుకుంటా అంటారు. అటువంటి నెవాస్కరు ప్రతి శ్రీరామనవమి కూడా ద్వారకామైలో గోధుమల బస్తా ఉంటుంది, తెలుసుగా మీకు. ఆ గోధుమల బస్తాను ప్రతిసారి కూడా బాలాజీ నెవాస్కర్ ఇచ్చేవాడు. షిరిడీ వెళ్తూ వెళ్తూ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయడం జరిగింది, మీరు గోధుమలు ప్రతిసారి ఇస్తారు కదా, ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నానంటే రమ్మంటే వెళ్ళాం. ఎంత అద్భుతంగా ఆ రోజు వాళ్ళు అదే రోజు షిరిడీకి వాళ్ళ పంట పొలంలో పండినటువంటి ఆ గోధుమలను ప్యాక్ చేసి షిరిడీకి పంపించారు. అంటే ఆ కుటుంబాల యొక్క నిబద్ధత చూడండి. మన ఇంట్లో ఒక 2 తరాల క్రితం ఏదో ఇలవేల్పు ఇంట్లో ఎల్లమ్మనో మల్లమ్మనో పోచమ్మనో ఇంకెవరినో దుర్గమ్మనో పెట్టుకుంటే 2 తరాలు మారితే ఏముందిలే అని చెప్పి వదిలేస్తాం. కానీ ఆ రోజు భక్తులు అలా కాదు. ఇప్పటికీ నానాసాహెబ్ నిమోన్కర్ వారసులు జెండాను తీసుకొస్తారు, ఇప్పటికీ దాము అన్న వారసులు జెండాను తీసుకొస్తారు. ఆ రోజు జెండా కర్రలను తీసుకొచ్చినటువంటి సుతారి అయినటువంటి కొండాజీ కుటుంబం ఇప్పటికీ కూడా 25-30 ఫీట్ల నిలువైనటువంటి కర్రలను తీసుకొస్తుంది. బాలాజీ నెవాస్కర్ వారసులు ఇప్పటికీ గోధుమలను తీసుకొస్తారు. ఇప్పటికీ అమీర్ శంకర్ తర్వాత అమీర్ శంకర్ చందనోత్సవాన్ని వదిలేస్తే అబ్దుల్ బాబా సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ చందనోత్సవాన్ని చేస్తారు. శ్రీరామనవమిలో అద్భుతమైనటువంటి ఘట్టం శ్రీరామ జననం. శ్రీరామ జననం తర్వాత అక్కడ జరిగేటువంటి ఊయల ఉత్సవం. గను ప్రతిసారి హరిదాసుని ఎత్తుక్కోవాలంటే కష్టము, నువ్వే కథ చెప్పవయ్యా దాసు అని చెప్పి దాస్గన్ మహారాజును బాబా ఆదేశిస్తే ఆ రోజు నుంచి బాబా ఉన్నన్ని రోజులు దాస్గన్ మహారాజ్ శరీరం వదిలేంత వరకు దాస్గన్ మహారాజే కథ చెప్పాడు. ఆ తర్వాత దాస్గన్ మహారాజు వారసులు లేరు, కొడుకులు లేరు. కానీ కొడుకుల కంటే గొప్ప వాళ్ళైనటువంటి కీర్తన సాంప్రదాయంలో కొంతమంది శిష్యులను తను తయారు చేసుకున్నాడు. దాస్గన్ మహారాజ్ సంస్థానానికి సంబంధించినటువంటి ఆ సంస్థానంలో ఉండేటువంటి విక్రమ్ నాందేడ్కర్ అనేటువంటి ఆ కీర్తనాకారుడు ప్రతి సంవత్సరం కీర్తన చేస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్నుల పండుగగా ఉంటుంది ఆ కీర్తన. అట్లా మనం అనుభవించాలి. బాబా దగ్గరికి రావడం అంటే కేవలం దండం పెట్టుకోవడం కాదు, బాబా యొక్క ప్రేమ మధురిమను అనుభవించినప్పుడు బాబా యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ